హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్లో స్క్రీన్ రికార్డ్ చేయడము చాలా ఇబ్బంది. అది తెలియక థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తుంటారు. దానివల్ల చాలా మందికి వైరస్ వచ్చి సిస్టమ్స్ పనిచేయక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేయకుండా స్క్రీన్ రికార్డ్ ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. డెస్క్టాప్ అండ్ ల్యాప్టాప్లో విత్ వాయిస్తో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ఇన్బిల్ట్గా స్నిప్పింగ్ టూల్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. మీకు అది తెలియకపోతే, మీకు కనబడకపోతే సెర్చ్ బార్ ఉంటుంది ఒకటి, మీకు సైడ్లో ఉంటుంది, లెఫ్ట్లో రైట్లో లేదంటే మిడిల్లో ఉంటుంది అనమాట. అక్కడ వెళ్ళండి. వెళ్ళేసి SNIPPING స్నిప్పింగ్ అని కొట్టంగానే మీకు ఆ యాప్ కనబడుతుంది అనమాట. సో ఈ సింబల్ కనబడుతుంది కదా, ఈ యాప్ కనబడుతుంది. ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది కదా. చాలా మంది ఇది ఏంది, ఓన్లీ స్క్రీన్ షాట్ మాత్రమే యూజ్ అవుతుంది అనుకుంటారు. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, రికార్డ్ ఆప్షన్ అండ్ స్క్రీన్ షాట్ ఆప్షన్. ఇది స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో ఇందులోకి వెళ్ళేసి ప్లస్ సింబల్ నొక్కినాక ఇక్కడ నీకు ఎంత కావాలనో అంత ఓకే చేసుకోవాలి. చేసుకొని ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. లేదు నీకు స్క్రీన్ రికార్డ్ కావాలంటే నేను ఇది క్యాన్సిల్ చేస్తున్నా, సేవ్ చేయట్లేదు. సేమ్ ప్రాసెస్, స్నిప్పింగ్ అని కొట్టంగానే వస్తుంది. సో ఇది ఓపెన్ చేయండి, రికార్డ్ ఆప్షన్ ఓపెన్ చేయండి. సేమ్ మళ్ళీ నాకు ఏ ప్లేస్ వరకు రికార్డ్ కావాలి అనేది చూపిస్తుంది. ఇది తీసుకొని ఫుల్గా ఓకే చేసుకోండి. ఇది మొత్తం కావాలి. సో ఇది మొత్తం ఓకే చేసుకున్నాక ఇక్కడ పైన ఇలా చూపిస్తుంది స్టార్ట్ అని చెప్పేసి. నువ్వు స్టార్ట్ కొట్టామనుకో ఇది రికార్డ్ అవుతుంది స్క్రీన్. ఇక్కడ మ్యూట్ ఆప్షన్ ఉంది కదా, ఈ మైక్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు నీ వాయిస్ అనేది వినబడుతుంది. ఇది ఇలా ఉన్నదనుకో నీ వాయిస్ వినబడదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇది స్టార్ట్ చేయండి. మీ స్క్రీన్ రికార్డ్ అనేది ఈజీగా అవుతుంది వాయిస్ తోటి. ఎలాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేయకండి. ఇలాంటి ఐడియా కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.